ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే చేయించి సమాచారం తెప్పించుకుంటున్నారని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కీలక నేతలు సమిష్టిగా పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. 17 నెలలుగా నేనే పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నా. అన్ని స్థాయిల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి నెల 1వ తేదీన ఏ ఆటంకము లేకుండా పింఛన్ల పంపిణీ నిర్వహిస్తున్నాం. దీనికి ఇప్పటివరకు 50,763 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల్లో నిర్వహించే వర్క్ షాపులు, 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, ఇలా ప్రతి కార్యక్రమంలో పార్టీ నాయకత్వం, కార్యకర్తలు పాల్గొనాలన్నారు చంద్రబాబు. కొన్ని చోట్ల అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని, అదే సమయంలో అర్హులకు అన్యాయం జరగకూడదని చంద్రబాబు గుర్తు చేశారు. త్వరలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఉమ్మడి కుటుంబాలకు మరింత లబ్ధి చేకూరుస్తామన్నారు. ప్రజలను, కార్యకర్తలను పట్టించుకోకుండా ముందుకు వెళితే ఎలా? రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నాం. టీడీపీకి 12 లక్షల మంది కుటుంబ సాధికార సారథులు, 46,000 మంది బూత్, 8,000 మంది యూనిట్ ఇన్ఛార్జీలతో ఓ పెద్ద వ్యవస్థ ఉంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని వీళ్లంతా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.